మీ జాతకాన్ని మీరే పరిశీలించుకోండి. 4వ భాగానికి స్వాగతం. ఇప్పుడు మనము తిథులు అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం. రవిచంద్రుల మధ్య దూరం 12 డిగ్రీల లోపు ఉంటే అది మొదటి తిథి అవుతుంది. అదే రవిచంద్రుల మధ్య దూరం 12 డిగ్రీలు దాటి 24 డిగ్రీల లోపు ఉంటే అది రెండవ తిథి అవుతుంది. అంటే రవిచంద్రుల మధ్య దూరం ప్రతి 12 డిగ్రీలకు ఒక తిథి చొప్పున మారుతుంది. మనకు మొత్తం 30 తిథులు ఉన్నాయి. అవి వరుసగా శుక్లపక్షంలో 15 తిథులు, కృష్ణపక్షంలో 15 తిథులు ఉంటాయి. శుక్లపక్షంలో శుక్ల పాడ్యమితో మొదలై శుక్ల పౌర్ణమితో అంతమవుతుంది. ఇక కృష్ణపక్షం వచ్చేసి కృష్ణ పాడ్యమితో మొదలై కృష్ణ అమావాస్యతో అంతమవుతుంది. ఇక్కడ శుక్లపక్షం అంటే చంద్రుని కాంతి పెరిగే సమయం, కృష్ణపక్షము అంటే చంద్రుని కాంతి తగ్గిపోయే సమయం. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. జాతకుడు జన్మించిన సమయానికి ఏ తిథి ఉందో తెలుసుకోవాలంటే ముందుగా జాతకుడు జన్మించిన సమయానికి రవిచంద్రుల మధ్య దూరం ఎన్ని డిగ్రీలు ఉందో తెలుసుకొని ఆ వచ్చిన డిగ్రీలను 12చే భాగించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఈ రాశి చక్రం చూడండి. ఇందులో రవి మేషం 1వ డిగ్రీలో ఉన్నాడు, చంద్రుడు సింహం 10వ డిగ్రీలో ఉన్నాడు. రవిచంద్రుల మధ్య దూరం 129 డిగ్రీలు. ఈ 129 డిగ్రీలని 12చే భాగించగా 10.75 వస్తుంది. అంటే 10 తిథులు గడిచిపోయి 11వ తిథి జరుగుతున్నది. 11వ తిథి ఏది? శుక్ల ఏకాదశి అన్నమాట. అంటే జాతకుడు శుక్ల ఏకాదశిలో జన్మించాడు అని చెప్పవచ్చు. ఇక మాసముల గురించి, అయినముల గురించి తెలుసుకుందాం. మనకు సంవత్సరానికి 12 నెలలు ఉన్నాయి. అవి వరుసగా చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఇక 15 తిథులు వచ్చేసి ఒక పక్షం అవుతుంది. 2 పక్షాలు వచ్చేసి ఒక మాసం, 6 మాసాలు ఒక అయినం, 2 అయినాలు వచ్చేసి ఒక చాంద్రమాన సంవత్సరం. సంవత్సరమునకు 2 అయినములు, అవి ఉత్తరాయణము, దక్షిణాయనము. ఇప్పుడు యోగం అంటే ఏమిటి? జాతకుడు జన్మించిన సమయానికి ఏ యోగం నడుస్తున్నదో తెలుసుకుందాం. రవిచంద్రుల మధ్య 13 డిగ్రీ 20 నిమిషాల దూరం ఉంటే అది మొదటి యోగం అవుతుంది. ఈ విధంగా ప్రతి 13 డిగ్రీ 20 నిమిషాల దూరం పెరుగుతూ పోయే కొద్దీ తర్వాతి యోగములు వరుసగా వస్తూ ఉంటాయి. యోగములు మొత్తం 27 ఉన్నాయి. అవి విస్కంభతో ప్రారంభమై వైద్యుతితో అంతమవుతాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి పుట్టినప్పుడు రవి మిథునం 10వ డిగ్రీలో ఉంటే చంద్రుడు కన్య 25వ డిగ్రీలో ఉన్నాడు అనుకుంటే అప్పుడు ఏ యోగం అవుతుందో తెలుసుకుందాం. రవిచంద్రుల మధ్య 105 డిగ్రీలు ఉన్నది. ఈ 105 డిగ్రీలని నిమిషాలలోకి మారిస్తే 105 × 60 6300 నిమిషాలు అవుతుంది. ఈ 6300 నిమిషాలని 800తో భాగారింపు చేస్తే 7.875 వస్తుంది. అంటే 7 యోగములు గడిచిపోయి ఎనిమిదవదైన ధృతి యోగం నడుస్తూ ఉన్నదని చెప్పవచ్చు. ఇక కర్ణముల గురించి తెలుసుకుందాం. తిథిలో సగభాగాన్ని కర్ణం అంటారు. అంటే ఒక్కొక్క తిథిలో 2 కర్ణాలు ఉంటాయి. అవి మొత్తం 11 గలవు. వాటి యొక్క పేర్లని మీరు ఇక్కడ చూడవచ్చు. ఇవి శుక్లపక్షము మరియు కృష్ణపక్షంలో ఏ విధంగా వస్తాయో క్రింది పట్టిక ద్వారా తెలుసుకుందాం. ఈ విధంగా కర్ణములు శుక్లపక్షంలో ఒక విధంగా, కృష్ణపక్షంలో ఒక విధంగా వస్తాయి. ఈ పట్టికని మీరు గమనించండి. ఇక వారముల గురించి, ఋతువుల గురించి తెలుసుకుందాం. మనకు ఆదివారంతో మొదలై శనివారంతో అంతమవుతుంది. ఇక ఋతువులు వచ్చేసి వరుసగా వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఈ విధంగా 6 ఋతువులు ఉన్నాయి. ఇక మనము గ్రహముల యొక్క ఉచ్చనీచల గురించి తెలుసుకుందాం. గ్రహములకు శక్తి పెరిగేటువంటి ప్రదేశాన్ని ఉచ్చక్షేత్రము అంటారు. అట్లనే గ్రహములకు శక్తి తగ్గిపోయేటువంటి ప్రదేశాన్ని నీచ ప్రదేశము అంటారు.
ఉచ్చ ప్రదేశానికి ఎదురులే నీచ ప్రదేశం ఉంటుంది. ఇక్కడ రవి వచ్చేసి మేషరాశి 10వ డిగ్రీ ఉచ్చ, తులారాశి 10వ డిగ్రీ నీచ అవుతుంది. అట్లే శనికి తులారాశి 20వ డిగ్రీ ఉచ్చ అయితే మేషరాశి 20వ డిగ్రీ నీచ అవుతుంది. చంద్రునికి వృషభ రాశి 3వ డిగ్రీ ఉచ్చ అయితే వృశ్చిక రాశి 3వ డిగ్రీ నీచ అవుతుంది. ఈ విధంగా మిగిలిన గ్రహాలకు కూడా మీరు చూడవచ్చు. ఇక గ్రహముల యొక్క మూల త్రికోణం గురించి తెలుసుకుందాం. మూల త్రికోణం అంటే గ్రహాలకు శక్తి పెరిగేటువంటి ప్రదేశం. ఇక్కడ రవి సింహరాశి 0 డిగ్రీ నుండి 20 డిగ్రీల మధ్య ఉంటే రవికి అది మూల త్రికోణం అవుతుంది. అంటే రవి యొక్క శక్తి పెరిగేటువంటి ప్రదేశం. మిగిలిన గ్రహాలకు ఏ విధంగా ఉంటాయో మీరు ఈ పట్టిక ద్వారా చూసి తెలుసుకోవచ్చు. ఒక్కో గ్రహము ఒక్కో దిక్కుకు అధిపతి అయి ఉంటుంది. అది ఏ విధంగా ఉంటాయో ఇక్కడ చూద్దాం. రవి తూర్పుకు, శుక్రుడు ఆగ్నేయమునకు, కుజుడు దక్షిణమునకు, రాహు నైరుతికి, శని పశ్చిమమునకు, చంద్రుడు వాయువ్యమునకు, బుధుడు ఉత్తరమునకు, గురువు కేతువులు ఈశాన్యమునకు అధిపతులై ఉంటారు. మనకు చాంద్రమాన సంవత్సరములు 60 ఉన్నాయి. అవి ప్రభావితం మొదలై క్షయతో అంతమవుతాయి, మళ్ళా తిరిగి ప్రభావితం మొదలవుతాయి. ఇక మనము నైసర్గిక శుభులు, నైసర్గిక పాపుల గురించి తెలుసుకుందాం. నైసర్గికము అంటే స్వభావం అని అనుకోవచ్చు. ఇక్కడ నైసర్గిక శుభులు వచ్చేసి పూర్ణచంద్రుడు, గురువు, శుక్రుడు, బుధుడు. ఇక నైసర్గిక పాపులు వచ్చేసి క్షీణచంద్రుడు, రవి, కుజ, శని, రాహు, కేతువులు. ఇంతవరకు నేను తెలిపిన విషయాలని మీరు క్షుణ్ణంగా నేర్చుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతతో ముగిస్తున్నాను. నమస్కారం. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.